హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ మాధవి. ఈరోజు నేను ఏ గ్రేడ్ మోడల్‌కని చెప్పి మా ఊరు వెళ్ళాను. నా మోడల్ చూడటానికి. మోడల్ దగ్గర అన్ని బెడ్స్‌లా కలుపొచ్చేసింది. అసల కలుపుని ఏం చేయాలి ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. మొత్తం 12 బెడ్స్ అని చెప్పాను. 12 బెడ్స్‌లో కూడా వచ్చేసింది. అంతకుముందు 2, 3 బెడ్‌ల్లో ఉండేది. ఇప్పుడు 12 బెడ్‌ల్లోనూ వచ్చేసింది. ఇప్పుడేం జరిగిందంటే ఆకుకూరలు కూడా చల్లేసాను. ఈ వర్షానికి అవి కూడా మొలకొచ్చేసినాయి. ఇప్పుడు కలుపు తీస్తుంటే ఆకుకూరలు కూడా వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేయలేని పరిస్థితిగా ఉంది నాకు. అసలేం అర్థం కావట్లేదు. ఎలా తీయాలి ఏంటని. ఇక అక్కడికి మా అక్కని తీసుకొని నేను కలుపు తీద్దామని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అసలు చూడగానే అమ్మో! ఏంటి ఈ కలుపేంటి ఇలా వచ్చేసిందని చాలా భయపడ్డాను. అయినా చేసేదేం లేక అలా ఒక బెడ్ అంతా తీసేసాము. రెండో బెడ్ కూడా తీసేసరికి ఇక వర్షం బాగా పెరిగిపోతుంది. ఇక ఈ వర్షంలో లాగినా మళ్ళా వచ్చేస్తుందని చెప్పన్నారు. ఎలా అని కాదు, కొంచెం వర్షం పోగానే ఎండ రాగానే ఇద్దరు ముగ్గురిని మాట్లాడుకుని వాళ్ళతో మొత్తం ఒకేసారి తీపించేద్దామని చెప్పారు మా హస్బెండ్. అయితే నేను సరేనని చెప్పేసి ఆ 2 బెడ్స్ తీసేసి తర్వాత మేమేం చేసామంటే అది ఆకుకూరలు కూడా మొలిచిపోయినాయి కదా! ఇప్పుడు పీకినా అవి కూడా వచ్చేసేటట్టున్నాయి. ఇద్దరు ముగ్గురు మనుషుల్ని వేసుకుంటే రాని బెడ్స్‌లో ఉన్నాయి. ఇంకా తోటకూర అవన్నీ చల్లాను. అవి ఇంతే చిన్న మొక్కలుగానే ఉన్నాయి. అవి రాని ప్లేస్‌లో ఉన్నాయి. రాని ప్లేస్‌లో ఏం చేస్తామంటే మిగిలినయి వచ్చిన బెడ్స్ వరకి కలుపు తీపిచ్చేస్తాం. అలా ఏదిగాము అదే విధంగా ద్రవజీవామృతం తయారు చేశాను ఈరోజు. 200 లీటర్లు తయారు చేసేదాన్ని యాక్చువల్‌గా. నా దగ్గర డ్రమ్ము లేదు. అందుకని చెప్పి నేను ఒక 10 రోజులకి 2 సార్లుగా పారించుకోవచ్చులే అని చెప్పేసి నేను 100 లీటర్లది ద్రవజీవామృతం ఒకటి తయారు చేశాను పొలం దగ్గర. అది ఏ విధంగా చేశాను, ఎలా చేశాననేది చెప్తాను. ఆవు మూత్రము ఒక 5 లీటర్లు తీసుకోవాలండి. ఆవు పేడ ఒక 5 కేజీలు, శనగపిండి ఒక కేజీ, బెల్లం ఒక కేజీ, పుట్టమట్టెడు గుప్పెడు తీసుకుంటే సరిపోతుంది. దీనిలో పుట్టమట్టి అనేది మనకి ఎలాంటి కెమికల్స్ వాడని పొలం గట్టి మట్టి, దిబ్బ మట్టి నుంచే మట్టి అనేది సేకరించుకోవాలి. అప్పుడే మనకి ద్రవజీవామృతం అనేది బాగా పనిచేస్తుంది. అయితే నేనేం చేశానంటే దీని తయారీ విధానాన్ని ఎలా చేశాననేది చెప్తాను. ముందుగా 100 లీటర్ల డ్రమ్ము తీసుకున్నాను కదా! ఆ డ్రమ్ములో సగం పైగా నీళ్లు పోసేసాను. సగం పైగా నీళ్లు పోసేసుకొని మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక 80 లీటర్ల నీటిననేది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ పేడను ఏం చేశానంటే ఉండలు లేకుండా చక్కగా నీటిలో కలిపేసాననమాట. ముందు కల్లాపు చల్లినట్టు కలుపుతారు కదా! కల్లాపు చల్లటానికి. అదేవిధంగా ఈ ఆవు పేడని మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా చెత్తంతా తీసేసి ముందు ఆ పేడ అనేది చక్కగా కలిపేసాను నీళ్ళల్లో ఉండలు లేకుండా. ఆ వాటర్‌ని ఏం చేశానంటే ఆ డ్రమ్‌లో పోసేసాను. ఇంకొక సగం పేడ మిగిలిపోయింది కాబట్టి ఆ పేడను కూడా ఎందుకంటే బకెట్ చిన్నదవటం వల్ల 5 కేజీల పేడ తిప్పడానికి ఉండలు లేకుండా కలపడానికి వీలు కాలేదని చెప్పి ఆ పద్ధతి చేశాననమాట. 2 సార్లుగా ఆవు పేడ అనేది తీసుకుని కలిపేసి ఉండలు లేకుండా 100 లీటర్ల డ్రమ్‌లో వేసేసాను. తర్వాత శనగపిండి కూడా ఉండలు లేకుండా చక్కగా కొంచెం నీళ్ళల్లో గానీ, ఆవు మూత్రంలో గానీ వేసుకుని చక్కగా ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఉండలు మాత్రం ఉంచకూడదండి. ఉండలు లేకుండా చక్కగా మొత్తం కలిపేసేసుకుని అవి కూడా మనం ఆ డ్రమ్‌లో పోసేసుకోవాలి. అదే విధంగా తర్వాత ఏం చేస్తాము బెల్లం కూడా చక్కగా మొత్తం నీళ్ళల్లో కరిగిపోయేటట్టు మొత్తం కూడా కరిగించేసుకుని ఆ వాటర్‌ని డ్రమ్‌లో వేసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, పుట్టమట్టి ఉంది కదా! పుట్టమట్టిని కూడా కొంచెం డ్రమ్‌లో వేసేసుకోవాలి. తర్వాత ఆవు పంచుకుని కూడా ఆ డ్రమ్‌లో కలిపేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఒక కర్ర సహాయంతో డ్రమ్ములో పెట్టి సవ్య దిశలో మన గడియారం ముళ్ళు ఏ విధంగా అయితే ఒక పక్కకే తిరుగుతుందో అదే సవ్య దిశలో మనం డ్రమ్ములో ఉన్న ద్రవజీవామృతాన్ని చక్కగా నీట్‌గా కలుపుతూ తిప్పాలి. అలా కలుపుతూ తిప్పటం వల్ల ఏంటంటే తిప్పాలి. 3 రోజుల పాటు ఉదయం, సాయంత్రం తిప్పుకుంటూ 4వ రోజు నుంచి 7వ రోజు వరకి మనం మన పొలంలో ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకుని ద్రవజీవామృతం ప్రతి ఒక్కళ్ళు కూడా తయారు చేసుకుని వాడితే బాగుండిద్దండి. ఎందుకంటే ఇది మన పంటకు కావాల్సిన సూక్ష్మజీవులు ఏమైతే ఉంటాయో
వాటిని ఉత్ప్రేరించిద్ది, ఇంకా రెట్టింపు సంఖ్యలో తయారు చేసిద్దండి. మొక్కకి మనం ఆహారం అందించలేమండి. ఈ ద్రవజీవామృతం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనకి ఏమైతే మన పంటకు కావాల్సిన సూక్ష్మజీవులు అవన్నీ ఉంటాయో వాటికి ఆహారంగా మనం ఈ ద్రవజీవామృతాన్ని ఇస్తామన్నమాట. అవి ఆహారంగా ఈ శనగపిండి, బెల్లం ఇవి ఏమైతే ఉంటాయో వాటిని ఆహారంగా తీసుకుని మన మొక్కకు కావాల్సిన పోషకాలను ఇస్తూ మన మొక్కల ఎదుగుదలకి వేరు వ్యవస్థ మెరుగుపరచడానికి అన్ని విధాలా కూడా ఉపయోగపడుతుందండి ఈ ద్రవజీవామృతం. ఈ ద్రవజీవామృతం వల్ల సూక్ష్మజీవులు కూడా ఉత్ప్రేరకాలుగా తయారవుతాయి, ఇంకా రెట్టింపు సంఖ్యలో తయారవుతాయి. అందువల్ల ఈ ద్రవజీవామృతాన్ని ప్రతి ఒక్క రైతు కూడా తన సొంతంగా తయారు చేసుకునేదానండి. రూపాయి ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. మనకి దొరికే ఏ పప్పు దినుసుల పిండిలైనా వేసుకోవచ్చు. ఒకటి మాత్రం నూనె గింజల్ని వాడకుండా ఎలాంటి మినపప్పు పిండి కానీ, పెసరపప్పు పిండి కానీ, ఏదైనా కానీ పప్పు దినుసుల పిండిని వాడుకోవచ్చు. వాడుకుని దాన్ని బట్టి బెల్లానికి బదులుగా మనం తాటికాయలు ఉంటాయి కదా, ఈ సీజన్లో తాటికాయలు రాలిపోతాయి కదా, ఆ మాగిన తాటి పండ్లను కూడా మనం బెల్లం కింద ఉపయోగించుకోవచ్చు. చక్కగా నీళ్ళలో బుర్రలన్నీ తీసేసి నీళ్ళలో నానబెట్టేసుకుని అవన్నీ పిండేసుకుంటే బెల్లం కింద తయారైపోతుంది. 1 కేజీ బెల్లానికి పెద్ద అయితేనేమో 1-2 తాటికాయలు సరిపోతాయండి. చిన్నవి అయితేనేమో 3-4 తాటికాయలు వేసుకుంటే మనకి సింపుల్గా సరిపోతుంది. ఈ విధంగా మనకి రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్క రైతుకి అన్ని ప్రకృతి మనకి ఇస్తుందండి. ప్రకృతి ఇచ్చే దాంతోనే మనం ఈ ద్రవజీవామృతం తయారు చేసుకోవచ్చు. ఈ తయారు చేసుకున్న ద్రవజీవామృతం ఈ విధంగా పాటించుకుంటే, చెప్పాను కదా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఖర్చు లేని పని. మనకి 1 గంట మనది కాదు అనుకుంటే, 1 గంట మనది కాదు అనుకుంటే చక్కని ఇది ఒక పరిష్కారం అండి. ఎలాంటి కెమికల్స్ వాడవసరం లేదు. ఈ ఒక్క పద్ధతి పాటించుకుంటే రైతులు చాలా మంచిదండి. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా యూరియా, DAPలు బదులుగా ఈ ద్రవజీవామృతం అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి, లేదా ఫస్ట్ విడతగా 15 రోజులకు ఒకసారి, రెండో విడతగా 30 రోజులకు ఒకసారి, నాలుగో విడతగా 45 రోజులకు ఒకసారి ఈ విధంగా పారించుకుంటూ 80 రోజుల తర్వాత మనం భూమికి ఒకసారి స్ప్రేయింగ్ ఇస్తే మొక్కలకి చాలండి. ఈ ద్రవజీవామృతం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకసారి మీరు పాటించి చూస్తే కానీ మీకు అది ఏమిటనేది మీకు అర్థమవుతుంది. దాని వాల్యూ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఎవరో చెప్పారు మనం ఎందుకు చేయాలి అని చెప్పి మనం వదిలేయకూడదు. వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు పాటించబట్టే చెప్తారు. వాళ్ళకి తెలియని విషయాలు ఏవి కూడా మనకి చెప్పరు. ఒకవేళ చెప్పినా మనం దాన్ని పాటించాలి. పాటించినప్పుడు మాత్రమే మనం దాని రిజల్ట్ పొంది అవును నిజమే అని మనం కూడా రియలైజ్ అవుతాం. మీరు పాటించి మీరు ఆ అనుభూతి అనేది మీరు పొందితే మీ ద్వారా ఇంకో 10 మంది రైతులు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు కూడా యూరియా, DAPలు తగ్గించి ఈ ద్రవజీవామృతం వాడాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని, ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు పెడతాను. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.